ప్రభు నేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనండి. ఈరోజు దేవుని వాగ్దాన యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనము. ఆమె ఎవరికట ఆమె శాంతానియు అండ్ హెల్ప్యు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మడు ఆ రాత్రి లేచి ప్రార్థన చేసి స్థితులు చెల్లించి మరలా ప్రార్థన చేస్తే ఉన్నప్పుడు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చి వెంటనే చూడండి అక్కడ అవునండి. దేవుడు మరి మన దేవుడు ఇంగ్లీష్లో కూడా మాట్లాడతాడండి. మనతో అనేక భాషల ద్వారా మాట్లాడే దేవుడు మన దేవుడు అనమాట. అయితే మరి రాత్రి అయితే మరి ఆమె ఎవరికట ఆమె శాంతానియు అండ్ హెల్ప్యు అని చెప్పేసి ఇంగ్లీష్లో మాట్లాడారనమాట. అయితే ఆ వాగ్దానాన్ని మరి ఇంతవరకు చాలాసార్లు నాతో కూడా మరి మాట్లాడారనమాట. ఈ వాగ్దానం ఎక్కువగా మా పెద్ద బాబుకి ఇస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే ఎక్కువగా ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటారు అనమాట. అందుకని చెప్పేసి ఇంగ్లీష్లోనే ఇచ్చేవారనమాట. మరి ఒకసారి అయితే డోంట్ ఫియర్ అయితే ఎవరికి స్ట్రెంత్ అని చెప్పేసి కూడా మాట్లాడారనమాట. అయితే ఇక్కడ తెలుగులో అయితే మరి నీవు నా దాసుడు అని నేను ఏర్పరచుకుంటాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకమని దేవుడై ఉన్నాను, దిగులు పడకు, నేను బలపడతాను, నీకు సహాయం చేయవాడిని, నేనే నీతి నా దక్షిణాస్తంతో నేను ఆదుకుంటా అని చెప్పేసి వాగ్దానం అండి. ఇది ఆ వాగ్దానం మరి దేవుడు మరి మనకు వస్తున్నారంటే అది నమ్మదగినది. దేవుడు మన దేవుడు మాట్లాడే దేవుడు మన దేవుడు సజీవుడు అనమాట. మన దేవుడు అందుకని మనం నమ్మాలన్నమాట. ఆయన మనకు తోడైనా అంటున్నారు, భయపడద్దు అంటున్నారు, దేనికి కూడా దిగులు పడద్దు అంటున్నారు అనమాట. నీ దేవుడని ఎవరన్నా నేను నీకు భయపడకు, నేను సహాయం చేసి చెప్తూ నీ కుడి చేతిని పట్టుకున్నాను అంటున్నారు అనమాట. గక్కులు పెట్టుబడి పొద్దున గొలిపోతుంది నన్ను ఇప్పుడు మానుగా నిన్ను నియమించుకున్నా అంటున్నారన్నమాట. నువ్వు పర్వతంలో చదువు వాటిని ఎప్పుడు చేయదు, కొండలను పట్టుదల చేయదు అంటున్నారన్నమాట. నీవు గాలించగా వాటిని మరి గాలి వాటిని కొనిపోవును, సుడిగాలి వాటిని చెదరగొట్టునున్నారు. నీ యెహోవాను బట్టి సంతోషిస్తామంటున్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయము పట్టుతావుని దేవుడు మాట భయపడద్దు అంటున్నారు అనమాట. సమస్యలను బాగా చూడాలని శక్తిని బలాబద్ధకాలు చేశారు వాటి దేవుడు మన దేవుడు అనమాట. ఎవరి మనసు తన మన మీద అనుకుంటే దాన్ని పూర్ణ వరకు చేసేవాడు మన దేవుడు అనమాట. మనం జల్ల పడి దాటడం నీకు తోడే ఉంటా అంటున్నారు. నదులు పడినప్పుడు నీవు పొరలు పారు అంటున్నారు. నీ అగ్ని మీద నడిచినప్పుడు కాలిపో అంటున్నారు. ఏమన్నా నేనే దేవుడా, నీ సరిపరిశుద్ధ దేవుడు, నేనే నిరీక్షించబడిన అంటున్నారు. నేనే చిత్తానుసారం నేతలు చేసి నీ పాపం నీకు జ్ఞాపం చేసుకుని అన్నారు. నీకు ముందుగా పోసమెట్టుగా అనుసరాన్ని నేను చేస్తానంటున్నారు అన్నమాట. అంధకార స్థలంలో ఉంచబడి నిధులను రాష్ట్ర స్థలంలో మరుగైన ధనాన్ని నీకు ఇస్తాను అన్నారు అనమాట. మధ్య చెరుకు ఎత్తుకున్న వాడిని నేను తలంటకు నెరవేరకు ఎత్తుకున్న వాడిని నేను రక్షించేవాడిని నేను చేసిన సంగతికోవడం నేను ఎత్తుకొని రక్షించేవాడిని నేను అంటున్నారు. నీతో యుద్ధం చేయవద్దు, నేను యుద్ధం చేస్తాను అంటున్నారు అనమాట. నా నీతిని శుద్ధంగా నా రక్షణ తాతరంగా ఉంటుంది అన్నమాట అంటున్నారు. అతడు డబ్బులతో మనకు స్వస్థ చేస్తాను నీతిని మాట్లాడుతాను ధైర్యం తెచ్చుకుని మంచిగా ఉన్నారు. ఏ కొరకు కనిపెట్టుకుని ఉండమంటున్నారు అనమాట. ఆయన బైబిల్ గారి చుట్టూ ఆయన దూతకాన్ని రక్షిస్తే దేవుడు మన దేవుడు ఆయన వాక్యం పంపి వారిని బాగు చేసేవాడు. ఆయన పడిన గుంటలోనే ఆయన లేవనెత్తే దేవుడు మన దేవుడు అనమాట. ఇతర దేవుడు పగొట్టే దేవుడు ఎరగొట్టే దేవుడు మన దేవుడు అనమాట. నేను మీతో నిత్య పని చేస్తాను, దావీదు గురించి శాశ్వత మీరు చూపిస్తా అంటున్నారు. జన్మరాశి మీరు అనిపిస్తా అంటున్నారు. మీ యొక్క సమస్య జనులను కంటే నేను ఇచ్చేస్తా అంటున్నారు. నీ ప్రార్థన నీ సఫలపరుస్తా అన్నారు. తిరిగేతో చూస్తున్న రక్షణ నీకు చూపిస్తా అని చెప్పేసి తిన్న మాట్లాడుతున్నారు. ఏదైనా మాకు మంది జీవితంలో మనం కోరుకుంటే ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహన సత్పంద్ర ఘనమైన మన కళ చూస్తున్నాం తండ్రి. మంది ప్రపంచం ప్రతి ఒక్కరిని పేరు నిర్ణయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్కటి అవసరం తెచ్చింది అక్కడ కోరికలు తెచ్చించండి. మంచి శైలి జరగండి. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదిపక్షం వరకు ఆది సాయం తెచ్చండి. అనుగ్రహం స్పర్శండి. వేదన తప్పున వాదర్శించిన వారు లేతండి. లక్షలైన వారు తెచ్చండి. మిత్రురాన్ని విలుషని మీద సతపండి చూపుని అత ప్రోగ్రాంలను బాగా తెచ్చండి. మా ప్రభు పీరేశ్వరుని ఇసుకస్తూ ప్రస్తుతమైన ఉన్నాడు వీటికి ప్రదేశండి. ఆమెన్. మేము ఇది ఆ ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని మనం చేసుకుంటున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యూ.